హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీ అందరు కూడా షాక్లో ఉండుంటారని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైతే మరి వీడియోలు చూస్తున్నారో నిన్నంతా గందరగోళంగా ఉంది. ఎన్టీఏ పరిస్థితి గందరగోళంగా, మరి అంత గందరగోళం నేనైతే ఇప్పుడు చూడలేదు. దానికంటే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంసెట్ బాగా కండక్ట్ చేస్తున్నారు. ఎంసెట్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. కానీ ఒక మిస్టేక్స్ కూడా మరి లాస్ట్ ఇయర్ ఇంతకుముందు 24, 23 చూశాను నేను ఎంసెట్. మరి ఏ మిస్టేక్స్ అసలు ఎన్టీఏకి వచ్చిన మిస్టేక్స్ ఎంసెట్లో కూడా ఒక క్వశ్చన్ కూడా డ్రాప్ చేయరు, మరి ఆటోమేటిక్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నారు? మరి నిన్న ఫైనల్ ఆన్సర్కి పెట్టారమ్మా. మరి ఫైనల్ ఆన్సర్కి పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఇమ్మీడియట్గా మరి డిలీట్ చేశారు. ఫైనల్ ఆన్సర్కి చేసి శుద్ధ తప్పులు అంట. దానిలో స్టూడెంట్స్ అయితే కొంతమంది స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్లు చెప్తున్నారు, దానిలో అసలు ప్రొవిజనల్ ఆన్సర్కి కొద్దిగా బెటరు, ప్రొవిజనల్ ఆన్సర్కి కొంచెం బెటరు, ఫైనల్ ఆన్సర్కి అయితే టోటల్గా మిస్టేక్ అంట. ఫైనల్ ఆన్సర్కి అలాంటి ఆన్సర్కి మరి ఎన్టీఏ వాళ్ళు ఎలా పెడతారు? మరి అంత పేరు ఉంది ఇండియా లెవెల్లో. మరి ఎన్టీఏ అంటే మరి ఇండియాకి మొత్తం పేరు తెచ్చేది కదా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మరి అంత బ్లైండ్గా ఎందుకు వర్క్ చేస్తున్నారో మనకైతే అర్థం కావటం లేదు. మరి ఈ రోజైనా మరి ఏమన్నా వాళ్ళు ఆ మిస్టేక్స్ అన్నీ మరి రెక్టిఫై చేసుకుని కవర్ చేసుకుని మరి ఫైనల్ ఆన్సర్కి ఈ రోజైనా రిలీజ్ చేస్తారా, మరి రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక అంటే అపనమ్మకం ఏర్పడింది జనాల్లో కూడా. ఆ యొక్క అది క్రెడిబిలిటీ పోయింది. ఎన్టీఏ క్రెడిబిలిటీ అనేది టోటల్గా మిస్ అయినట్టు మరి నిన్న కథనం అయితే జరుగుతుంది. మరి వార్తా కథనాలు కూడా చాలా వచ్చినాయి. అవి ఒకసారి చూద్దాం. వార్తా కథనంలో మరి ఏముందో. మరి ఎన్టీఏ టోటల్గా వాటి మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ గవర్నమెంట్లు కరెక్ట్గా ఎంసెట్ని ఏ చిన్న తప్పు లేకుండా కండక్ట్ చేస్తున్నాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను, 2 గవర్నమెంట్, ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంత మిస్టేక్ లేకుండా స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేయలేకపోతుంది అనేది మరి నాకు అనుమానంగా ఉంది. అసలు ఎందుకు మరి దీనివల్ల ఏంటంటే కొన్ని లక్షల మంది, 13 లక్షల మంది ఎగ్జామినేషన్ రాశారంట. 13 లక్షల మంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే దీనివల్ల లాస్ అవుతారు. ఒక్క మార్క్స్కి ఒక 1 మార్కు తేడా వచ్చిందంటే కొత్త వేల ర్యాంకు డిఫరెన్స్ వస్తుంది. నేను చూశాను 99.99. అసలు ఒక మార్కుతో ఐఐటీలో సీటే కోల్పోతున్నాం. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి చూద్దాం ఒకసారి. మరి వార్తా కథనంలోకి వచ్చినట్టయితే ఈ ఎన్టీఏ తీరిపోయి విద్యార్థుల అసంతృప్తి లేకుండా తృప్తి ఎట్లా ఉంటారమ్మా? ఎంత వాళ్ళు కనపడితే కొట్టేటట్టు ఉన్నారు స్టూడెంట్స్, ఆ విధంగా ఉన్నారు. ప్రకటించిన విధంగా జేఈ మెయిన్ ఫలితాలు వెల్లడించిన సంస్థ నిన్న 17 అన్నాడు. 17 రోజున అది ఒక పెద్ద చరిత్రలో నిలిచిపోయింది. ఒక గందరగోళానికి సృష్టించారు. మరి అదేవిధంగా ఫైనల్కి వెబ్సైట్లో పెట్టి తొలగించి నేడుకి ఫలితాలు ప్రకటించే అవకాశము, ఫలితాలు కూడా ప్రకటించాడు. అది అనుమానమే, నేనైతే నమ్మను. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మనకి ఎన్టీఏ మీద నమ్మకమే పోతుంది. నేను ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో పెట్టింది నిజమా, అసలు ఫలితాలు వస్తాయి అంటే వాళ్ళది నాకు ఆ వర్క్ అనేది కొద్దిగా అనుమానంగా ఉంది. అందుకని నిన్న వీడియో కూడా పెట్టా, అసలు నిజమా అనేది కూడా పెట్టా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీర్పు విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి జేఈ మెయిన్ 2వ ఫలితాలు గురువారం వెల్లడిస్తామని ఎన్టీఏ 2 రోజులుగా చెబుతూ వచ్చింది. దీంతో విద్యార్థులు అర్ధరాత్రి వరకు నిరీక్షించారు. అర్ధరాత్రి 12 వరకు నిరీక్షించారమ్మా. కానీ ఎన్టీఏ ఫలితాలు విడుదల చేయలేదు. అయితే సాయంత్రం 6 గంటలకి ఫైనల్కి వెబ్సైట్లో ఉంచింది. సాధారణంగా ఫైనల్కి అందుబాటులోకి వచ్చిన గంటలో ఫలితాలు వెల్లడిస్తుంది. అయితే ఫలితాలు విడుదల చేయకపోగా కొన్ని గంటల తర్వాత ఫైనల్కి కూడా తీసేశారు. కొన్ని గంటల తర్వాత ఫైనల్కి, దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయనే విషయం అనేక మంది ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లారని. చాలా బ్లండర్ మిస్టేక్స్, బూతులు ఉన్నాయంటమ్మా. ఫైనల్ కీలో ఎంత పెద్ద బూతులు ఉంటే అంత పెద్ద బూతులు ఉన్నాయంట. ఈ కారణంగానే తీసేసి ఉంటారని విద్యార్థులు భావిస్తున్నారు. చాలా స్టూడెంట్స్ చెప్పారు కదా, అసలు ప్రొవిజనల్ కీలో మనకి 9 మనం ఛాలెంజ్గా రైజ్ చేశారు. ఆల్రెడీ మన ఇండియా వైజ్ 9 క్వశ్చన్స్ ఛాలెంజ్గా రైజ్ చేశారు. కానీ ఈ ఫైనల్ కీలో మొత్తము బ్లండర్ మిస్టేక్స్, పచ్చి బూతులు దానిలో ఉన్నట్టు మరి స్టూడెంట్స్ చెప్తున్నారు కొంతమంది. అలాంటి దాంతో అసలు ఎవరికైనా మరి పర్సంటైల్ వస్తుందా?
మరి అంత మిస్టేక్స్తో ఎందుకు వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు? అసలు రెస్పాన్స్ షీట్కి కూడా మరి కొంతమంది క్యాప్చర్ కాలేదని మన వీడియోలో చెప్పాము ఆల్రెడీ. రెస్పాన్స్ షీట్లో ఎర్రర్స్ ఉన్నాయి. మరి 50 క్వశ్చన్లు పెడితే 40 క్వశ్చన్లు రికార్డ్ అవడం ఇదేం కర్మ? మరి దాని మీద ఎంసెట్ మరి వీళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు? అవర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కండక్టింగ్ ఎఫ్సెట్ 2025. మరి నీట్ ఎలా కండక్ట్ చేస్తారు? ఈ విధంగా చూస్తే నీట్ కూడా పెద్ద అనుమానమే ఉంటుంది. మరి నీట్ స్టూడెంట్స్కి వచ్చి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎన్టీఏని పెద్దగా నమ్మవద్దు. ఫలితాల వెల్లడిలో ఎన్టీఏ ప్రతిసారి ఇదే తీరును అనుసరిస్తుంది. చెప్పిన సమయానికి ఫలితాలు ప్రకటించకుండా నిరుత్సాహపరుస్తుందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. అందరూ తిట్టుకోవడమేనమ్మా, దీనిపై బూతులు తిడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోరుతున్నారు. కాగా జేఈ ఫైనల్కి ఫలితాలు శుక్రవారం వెల్లడించే వీలుందని ఎన్టీఏ వర్గాలు మీడియాతో తెలిపింది. అసలు పిల్లలందరూ గరంగా ఉండారు. ఒకసారి క్రెడిబిలిటీ పోయిన తర్వాత నీ మీద నాకు నమ్మకం పోయిన తర్వాత నువ్వు ఎంత చేసినా అది వేస్ట్. మరి ఎన్టీఏ మరి దాన్ని ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటుందో తెలియదు. మరొక వార్తా కథనంలో కూడా చూసినట్టు జేఈ మెయిన్ ఫలితాలు అయోమయం. తుదికి ఇచ్చిన ఘటన జేఈ మెయిన్ ర్యాంకుల వల్ల జాతీయ రేఖలు మరోసారి విఫలమైంది. గురువారం సాయంత్రం ప్రాంతాల్లో జేఈ మెయిన్ తుదికి విడుదల చేసింది. ఆ తర్వాత గంట వెబ్సైట్ని చూసింది. దీంతో 17 ర్యాంకులు విడుదల చేసిన చెప్పిన ఎన్టీఏ విఫలమైందని విమర్శ వస్తున్నాయి. తుదికిపై అభ్యంతరాలే కారణం. జనవరిలో జరిగిన జేఈ మెయిన్ తొలి విడత 10 షిఫ్టుల్లో జరిగింది. ఈసారి తుది విడతల్లో 10 షిఫ్టుల్లో 12 జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్న విరమించుకున్నారు. అయితే ఒక ఫైనల్కి పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఈమెయిల్స్ పంపారు. అదే ఎవరో జస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఇండియా లెవెల్లో ఈ 13 లక్షల మందిలో రెస్పాన్స్ వచ్చేసింది. 3 గంటల్లో జస్ట్ 6:30కి ఏమో వీళ్ళు ఫైనల్కి పెట్టేశారు, 8:30కి తీసేసారు. గంటల్లో తొలగింది. ఈ విషయాన్ని అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించకపోవడమే. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు ఏం చేయాలి? దొంగల్లాగా తీసేయకూడదు. ఎన్టీఏ వాళ్ళు ఒక దొంగల్లాగా దాన్ని తీసేసారు. కానీ ఎందుకు తీసేసాం, ఏం మిస్టేక్స్ అని ఒక కీ నోట్ని పెట్టేస్తే బాగుంటుంది. కీ నోట్ని పెట్టేస్తే స్టూడెంట్స్ కూడా అమ్మో ఎన్టీఏ మనకు కూడా మేలు చేస్తుంది అని మనం వాళ్ళ మీద సానుభూతి వ్యక్తం చేస్తాం. అంతేగాని దొంగల్లాగా నైట్ వచ్చేసి దాన్ని పీక్కి వెళ్ళిపోతే దానికి అది మంచిది కాదు. దట్స్ నాట్ కరెక్ట్. మరోవైపు ఈ నెల 23 నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జరగనుంది. అయితే జేఈ మెయిన్లో కనీస మార్కులు చదివిన 2,50,000 మంది అడ్వాన్స్ రాసేందుకు నమోదు చేసుకోవాలి. 5 రోజుల సమయం ఉన్నందున ఈలోగా ర్యాంకులు ప్రకటిస్తారు లేదా ముందు రోజే ఇస్తారన్నది వేచి చూడండి. మరొక వార్తా కథనంలో కూడా జేఈ మెయిన్ ఫలితాల్లో గందరగోళం. మరి ఫైనల్కి గంటలోనే ఉపసంహరణ. ఇది అసలు ఎన్టీఏ మీద స్టూడెంట్స్కి విరక్తి వచ్చేసింది. కాకపోతే ఏంటంటే అది నేషనల్ లెవెల్ అవ్వటం వల్ల వేరే ఆల్టర్నేట్ లేకుండా మరి ఐఐటి ఎన్ఐటీలు చేయాలంటే అదే దిక్కు. మరి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని సమీక్షించి అసలు ఏంది దీని పరిస్థితి ఏంది, అసలు మరి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంసెట్ కండక్ట్ చేసే ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాటి ఏజెన్సీలు కరెక్ట్గా చేస్తాయి, ఇవి ఎందుకు చేయలేకపోతున్నాయి అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఫలితాలు విడుదల గందరగోళం నెలకొంది. సెషన్ 2 ఫలితాలకు వెళ్ళి గురువారం విడుదల చేసినట్టే కొద్దిసేపటికి దానిలో పెద్ద బండబూతులు ఉంటాయి. అలాంటి రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడం విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి ఎన్టీఏ నిర్వహించింది కదా. అన్ని మిస్టేక్స్ ఎన్టీఏ మరి వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లా. ఫలితాల్లో తలనొప్పి ఉన్నాయి. ఫిర్యాదులు వస్తుండడంతో మరి ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. తుదికీలో కూడా తప్పులు ఉండటంతో ఉపసంహరించి ఉంటారని భావిస్తున్నారు. చాలా ఇది స్టూడెంట్స్ మరి మనకు ఈ రోజైనా మరి రిజల్ట్స్ వస్తాయా లేదో చూద్దాం. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఎన్టీఏని నమ్మలేము. ఎన్టీఏ ఎప్పుడైనా ముంచేసిద్ది. ఎన్టీఏని నమ్మలేమమ్మా. ఎన్టీఏని నమ్మలేము అనమాట. దీన్ని బట్టి చూస్తేనంటే వీ కాంట్ బిలీవ్ ద ఎన్టీఏ. అది గుర్తుపెట్టుకోండి. ఎన్టీఏ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎన్టీఏ వాళ్ళు ఏది చెప్పినా మనము గుడ్డిగా నమ్మకూడదు. అందుకని స్టూడెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఈ రోజైనా వాళ్ళు స్టూడెంట్స్కి ఏమైనా న్యాయం చేకూరుస్తారా? మరి ప్రొవిజనల్కి కొద్దిగా బెటర్ అంట. ప్రొవిజనల్కి కొంచెం బెటరు. దాని తర్వాత మరి వచ్చిన ఫైనల్కి శుద్ధ తప్పులు అయితే ఉండే. ఈరోజు ఫైనల్కి
ప్లస్ ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాము. మరి రెస్పాన్స్ స్టూడెంట్స్ అయితే అందరు తిట్టుకునేవాడే. ఏ స్టూడెంట్ మరి 13 లక్షల మంది స్టూడెంట్స్, ఈ 13 లక్షల మంది స్టూడెంట్స్లో అందరూ తిట్టుకునేవాళ్ళు. ఎవరు ఎన్టీఏని ఎవరు మెచ్చుకోవట్లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈ రోజైనా మీకు మంచి జరుగుతుందని ఆలోచిద్దాం. థ్యాంక్ యూ, బాయ్.